సో స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే ద స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ ఇన్స్టాల్డ్ in a system and operated from that single సిస్టమ్ ఓన్లీ. ఇప్పుడు ఒక సిస్టమ్ కోసం నేను నా పర్సనల్ సిస్టమ్ కోసం ఏదైనా డౌన్లోడ్ చేస్తే అది నేను మాత్రమే నా సిస్టంలో మాత్రమే నేను యూజ్ చేయగలను. సో దాన్నే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఎంఎస్ ఆఫీస్. సో ఇప్పుడు నేను ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తున్నా. సో ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది సేమ్ ఇదే ఇప్పుడు నా దాంట్లో ఉన్నదే సేమ్ నేను వేరే దాంట్లో ఇన్స్టాల్ చేయడానికి అవుతా. సేమ్ ఒకే టైంలో ఇద్దరం నాదే వాడు సేమ్ లాగిన్ అయ్యి ఇద్దరం కలిసి చేసుకోవడానికి. సో ఇంటర్నెట్ అనేది యూస్ అవ్వదు దీంట్లో. సో ఇంటర్నెట్ లేనిది అంటే వెబ్ అప్లికేషన్స్ లేనివి దాన్ని ఏమంటామంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం. లైక్ ఇప్పుడు క్యాల్కులేటర్. సో ఇంకా వేరే వాళ్ళు యాక్సెస్ చేయడం కావద్దు. సో ఇది నా సిస్టంలో డౌన్లోడ్ చేసుకున్నా నా సిస్టంలో మాత్రమే ఉంటుంది ఇది. సో దీన్నే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అనేది అంటాం అనమాట. సో మీ అందరికీ నేను ఎగ్జాంపుల్ ఇస్తే ఇవి ఇంకా బాగా మీ అందరికీ క్లియర్ అవుతుంది అనమాట. సో ఇదైతే అర్థం చేసుకోండి. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే వితౌట్ ఇంటర్నెట్ నా సిస్టంలో డౌన్లోడ్ చేసుకుని నేనే యాక్సెస్ చేసుకొని యూజ్ చేసుకునే అప్లికేషన్స్ని స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం. అండ్ వెబ్ అప్లికేషన్స్ని నేను డౌన్లోడ్ చేసుకునే ఇది ఇప్పుడు నేను నా ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నా అండ్ నా పాస్వర్డ్ ఎవరికైనా స్కానర్ అయినా ఇంకా వేరే ల్యాప్టాప్ వాళ్ళకి ఇంకెవరికైనా ఇస్తే వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ అదే వాట్సాప్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ అనేవాళ్ళు ఒకే అప్లికేషన్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ అది ఎక్కడి నుంచి అయినా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి అయినా ఏ మెషిన్ నుంచి అయినా యూజ్ చేయొచ్చు. సో దాన్నే వెబ్ అప్లికేషన్స్ అంటాం. అండ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే నేను విండోస్లో ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది సేమ్ ఇదే టైంలో ఇది నేను నా ఫోన్లో యూజ్ చేయడానికి అవ్వదు. సో డిఫరెంట్ అవుతుంది. ఇప్పుడు నేను విండోస్లో యూజ్ చేస్తాను దాంట్లో ఆండ్రాయిడ్లో యూజ్ చేస్తాను అంటే అవ్వదు. సో అందుకే దీన్ని మనం స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం.